ఈవినింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ గా ఫోకస్ చేసింది. 17కు 17 సీట్లపై గురిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం 12 సీట్లు గెలిచేలా పావులు కదుపుతున్నారు. అన్ని సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలతో పాటు టికెట్ త్యాగం చేసిన నేతలు లోక్సభ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు కొందరు పారిశ్రామికవేత్తలు కూడా కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటికే టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పేరును మల్కాజ్గిరి లోక్సభకు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, మీరు అంటున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా లోక్సభ స్థానాలపై దృష్టి పెట్టింది. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్ జరిగింది. అనూహ్యంగా 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం. బట్ అప్పటి నుంచి చాలా ఊపు మీద ఉంది. ఈసారి జరగబోయేటువంటి లోక్సభ స్థానాల్లో ఫైట్ చేయాలి, ప్రధానమైనటువంటి వ్యక్తులను కూడా గట్టి అభ్యర్థులను నిలబెట్టాలి. గతంలో మనం చూసాం కేవలం 3 లోక్సభ స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ 2019లో గెలుచుకుంది. కనుక ఈసారి ఖచ్చితంగా 12కు తగ్గకుండా మనం గెలిచి తీరాలి, కనీసం 10 స్థానాలు గెలిచి తీరాలి అన్నటువంటి విషయం మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఈ మధ్యలో కూడా కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు దీపాదాస్ మున్షి. ఆమె కూడా మొన్న రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కీలక నేతలందరూ కూడా సమావేశమయ్యారు గాంధీ భవన్ లో. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఫైట్ చేయాలి, ఎలాంటి వ్యక్తులు నిలబెట్టాలి, ఎలాంటి సమీకరణలు పాటించాలన్న దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పుడైతే వడపోత అయితే జరగబోతోంది. మనం చూస్తున్నాం 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు క్యాండిడేట్ గా ఉండబోతున్నారు, ప్రధానంగా టాప్ 2-3లో ఎవరున్నారు, వాళ్ళలో ఎవరికి బెస్ట్ ఛాయిస్ గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అన్న దాని మీద మనం ఎక్స్క్లూజివ్ గా కొంత రిపోర్టు చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రధానంగా మనం ఉత్తర తెలంగాణ నుంచి వద్దాం. కరీంనగర్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అలాగే ప్రవీణ్ రెడ్డి, బల్మూరి వెంకట్, వీళ్ళు ముగ్గురు ప్రధానంగా పరిశీలన అయితే చేస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినపడుతుంది. అలాగే బల్మూరి వెంకట్ పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది. విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటిది. గతంలో హుజురాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంచి పట్టుంది, ఎందుకంటే ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో అటు ఖచ్చితంగా జిల్లా మీద బాగా పట్టుంది కాబట్టి ఆయనే సరి అయినటువంటి గట్టి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని అధిష్టానం పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక పెద్దపల్లికి సంబంధించినటువంటి లోక్సభ స్థానంలో అది ఎస్సీకి సంబంధించిన రిజర్వ్ స్థానం. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్నదమ్ములు ఏదైతుందో గడ్డం వివేక్ కావచ్చు, వినోద్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గడ్డం వంశీ వివేక్ వాళ్ళ కొడుకు ఈయనే. ప్రస్తుతం ఆయన పేరు పరిశీలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థికి సంబంధించినటువంటిది. అలాగే ఏ చంద్రశేఖర్, ఆయన కూడా మాజీ మంత్రిగా పనిచేశారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో కూడా ఇక్కడ ఇదే స్థానం నుంచి ఏ చంద్రశేఖర్ పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇద్దరిట్లో ఎవరికి ఖచ్చితంగా ఇస్తుందనేది ఇంకా లెక్కలు వేస్తున్నారు. గడ్డం వంశీ వైపు కొంతమంది ఎక్కువ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా మనకు తెలుస్తోంది. ఇక ఎస్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ రిజర్వ్డ్ స్థానం ఇది ఇక్కడ చాలా మంది పోటీ పడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఎందుకంటే నరేష్ జాదవ్ కానీ, సేవాలాల్ రాథోడ్, అలాగే రమేష్ రాథోడ్ కూడా గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. రేఖా నాయక్ కూడా ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు, బట్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ ఆమె పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ 4-5 కంటెస్టెంట్స్ ప్రధానంగా పేర్లు వినపడుతున్నాయి. ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఇక నిజామాబాద్ చాలా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్, అంటే నిజామాబాద్ లో ఇక్కడ కవిత పోటీ చేయబోతుంది, అలాగే హమాయమీలు ఉండబోతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలి. లాస్ట్ టైం కూడా సీటు కోల్పోయింది, ఇంతకుముందు చెప్పినటువంటి ఆదిలాబాద్ లో కోల్పోయింది, పెద్దపల్లిలో ఓడిపోయింది, కరీంనగర్ లో కూడా ఓడిపోయింది. కనుక నిజామాబాద్ లో సీరియస్ గా ఉంది. మన రిజల్ట్ లో బాగానే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కనుక ఖచ్చితంగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ సీనియర్ లీడర్ కూడా ఉన్నారు ఆయన. అలాగే ఈరవత్రి అనిల్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ధర్మపురి సంజయ్
ఈయన ధర్మపురి సంబంధించిన మన మాజీ పిసిసి అధ్యక్షుడు తనయుడినే. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఆయన పేరు కూడా ఇక్కడ నిజామాబాద్లో కూడా వినపడుతోంది. ఇక్కడ గతంలో మధు యాష్కి పోటీ చేసి అనుభవం ఉంది, గతంలో ఆయన ఓడిపోయాడు. అందుకని రీసెంట్గా ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. బట్ మెదక్ నుంచి మనం మాట్లాడుకుందాం. మెదక్లో జగ్గారెడ్డి, విజయశాంతి, నిర్మలా జగ్గారెడ్డి ముగ్గురు పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ ఉంది. ఎందుకంటే జగ్గారెడ్డి రీసెంట్గా ఆయన ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. సానుభూతితో మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తారా లేదా ఆయన చూడాలి. ఆయన ఎందుకంటే గతంలో 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆయన ఓడిపోవడం ఆ పార్టీలో చాలా సానుభూతి అనేది వినిపిస్తోంది. విజయశాంతి విషయం తీసుకుంటే విజయశాంతి బీజేపీ నుంచి రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందే విజయశాంతి పార్టీలోకి రావడం జరిగింది. ఆమె సీరియస్గా ఫైట్ చేస్తుంది. అధిష్టానం దగ్గర కూడా చెప్పొచ్చింది, ఆమెకు హామీ ఇచ్చారని కూడా చెప్పుకుంటోంది. ఇక జగ్గారెడ్డి కాకపోతే వాళ్ళ భార్య నిర్మలా జగ్గారెడ్డి పేరు వినపడుతోంది. గాలి అనిల్ కుమార్, ఎందుకంటే గతంలో మొన్న 2019లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచే పోటీ చేశారు, ఓడిపోయారు మెదక్ జిల్లా నుంచి. ఆయనకు వచ్చే అవకాశం లేదు. బట్ జైరాబాద్లో సురేష్ షెట్కర్ అలాగే షబ్బీర్ అలీ కూడా మొన్న మనం చూసాం, కామారెడ్డిలో ఓడిపోయాడు. కేసీఆర్ అలాగే షబ్బీర్ అలీ ఇద్దరు కూడా అక్కడ ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అక్కడ జహీరాబాద్ నుంచి ఈసారి ఆయనకు కంటెస్టెడ్గా నిలబెడతారు అన్నటువంటి. ఎందుకంటే అటు మంత్రి చేయాలంటే ఈయన ఎక్కడో కాడ గెలవాలి అన్నటువంటి విషయం మీద గతంలో అనుకున్నారు. కానీ అనుగుణంగా ఆయన ఓడిపోయినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ వేసి మంత్రిని చేస్తారా లేదంటే ఎంపీగా నిలబెడతారా అనేది కూడా ఇంకా సస్పెన్స్ లేకుండా చూడాలి. సురేష్ షెట్కర్ అలాగే షబ్బీర్ అలీ మధ్యలో ప్రధానంగా ఉంది. గతంలో ఇదే సీట్ నుంచి మదన్ మోహన్ రావు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. ఇక చాలా పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి గురించి మాట్లాడుకుందాం. ఇది సిటీ గ్రేటర్ పరిధిలోనే ఉంది. మల్కాజ్గిరి సీటు గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచిపోయిన సందర్భం మనం చూసాం. ప్రజెంట్ అది సిట్టింగ్ కాంగ్రెస్ స్థానంలోనే ఉంది. అది ఇక్కడి నుంచి మైనంపల్లి హనుమంతరావు, హరివర్ధన్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డి, ఈ 4 పేర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలుపొంది తీరాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ వసూలు చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి మరింత ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు కూడా మనం చెప్పుకోవాలి, మొన్న ఓడిపోయినటువంటి సందర్భం. కొడుకు మాత్రం గెలిచాడు, తండ్రి ఓడిపోయాడు. కనుక ఆయనకు సానుభూతిగా ఆయన ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి ఆర్థిక బలం అంగబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పోటీలో దింపాలి అన్నటువంటి విషయం కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి సందర్భం. హరివర్ధన్ రెడ్డి అలాగే ఇంతకుముందు మనం చెప్పిన రేవంత్ రెడ్డి సోదరు కొండలరెడ్డికి ఇస్తారా లేదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్నటి ప్రాతినిధ్యం వహించినట్టు వాళ్ళ బ్రదర్ గనక ఇస్తే ఈజీగా బయటపడొచ్చు అన్నట్టు ఈక్వేషన్ కూడా చూస్తున్నారు. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తాం. సికింద్రాబాద్లో అనిల్ కుమార్ యాదవ్, ఈయన అంజన్ కుమార్ యాదవ్ తనయుడు, అలాగే వినోద్ రెడ్డి, నవీన్ యాదవ్, డాక్టర్ వినయ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడ గతంలో అంజన్ కుమార్ యాదవే పోటీ చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 టర్ములు గెలిచాడు ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో. దాని తర్వాత మొన్న 2 సార్లు ఓడిపోయినటువంటి సందర్భం. ప్రస్తుతం అది సికింద్రాబాద్ బీజేపీ స్థానంగా ఉంది, సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న స్థానం కనుక చాలా సీరియస్గా ఫైట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. కానీ చూడాలి అది ఎటువైపు మలుతుందో చూడాలి. అలాగే చేవేళ్ల విషయానికి వద్దాం. చేవేళ్లలో చిగురింత పారిజాత అలాగే కేఎల్ఆర్ మరి ఆదిత్యరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్లో ఇమ్మడలేకపోతున్నారన్నటువంటి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేరు కూడా వినపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇవ్వాలి అన్నటువంటి పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొంత టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ అధిష్టానంతో టచ్లో ఉన్నారని కూడా వినపడుతుంది. చూడాలి ఎవరికి ఇస్తారు చేవేళ్ళది. అది ప్రజెంట్ అయితే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది కనుక అది కాంగ్రెస్ కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా అది కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అటు మిక్స్డ్ వచ్చింది, ఎందుకంటే అక్కడ చూడాలి, ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది, ఖచ్చితంగా అక్కడ గెలుచుకోవచ్చు అనే హోప్స్ కూడా పెట్టుకుంది ఇప్పుడు చేవేళ్ల మీద కాంగ్రెస్ పార్టీ. గతంలో కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి సందర్భం ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన. ఇక మహబూబ్ నగర్ కొద్దాం. మహబూబ్ నగర్లో వంశీచందర్ రెడ్డి, చల్లా వంశీచందర్ రెడ్డి అలాగే సీతా దయాకర్ రెడ్డి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందే ఎన్నికల ముందు మాత్రమే జాయిన్ అయింది. అలాగే ఎంఎస్ఎన్ ఫార్మా సంబంధించిన జీవన్ రెడ్డి, శివసేనారెడ్డి, ఈ 4 పేర్లు వినపడుతున్నాయి. గతంలో వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. ప్రజెంట్ అయితే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది. చూడాలి ఎవరికి ఇస్తారు, ఎందుకంటే మహబూబ్ నగర్లో ప్రజెంట్ అది ఉమ్మడి
జిల్లాకు కాబట్టి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు కాబట్టి సీరియస్ గా ఫైట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ దాదాపు ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిచింది కాబట్టి ఖచ్చితంగా ఈడ పార్లమెంటు స్థానం గెలవాలి అన్నటువంటి విషయం మీద హోప్స్ పెట్టుకుని అయితే ఉంది. నాగర్ కర్నూలు ఇది కూడా ఉమ్మడి మహబూబ్ పార్టీ. ఇది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మనం లాస్ట్ టైం మన మల్లు రవి పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. సంపత్ కుమార్ కూడా రీసెంట్ గా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన మీద సానుభూతి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన గెలుచుంటే మంత్రి అయ్యేవాడు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఆయన ఓడిపోయాడు. బట్ నాగర్ కర్నూలులో సంపత్ కుమార్ వినపడుతుంది, మల్లు రవి పేరు, అలాగే చారుకొండ వెంకటేష్, ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా వినపడుతున్నాయి. అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అది ఎవరికి ఇస్తారనేది కూడా ఇంకా సస్పెన్సే కొనసాగుతోంది. ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వద్దాం. నల్లగొండలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి, నల్లగొండ అలాగే భువనగిరి. నల్లగొండలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ప్రజెంట్ అయితే అక్కడ ఒక్కటి మినహా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సూర్యాపేట తప్ప అన్ని కూడా క్లీన్ స్విప్ చేసింది. కనుక ఈజీగా 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. నల్లగొండకు ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. బట్ ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రి అయ్యాడు. అక్కడ జానారెడ్డి పేరు వినపడుతుంది. ఆయన మాజీ మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్. జానారెడ్డి పేరు వినపడుతుంది. అలాగే పటేల్ రమేష్ రెడ్డి గురించి కూడా మనం చెప్పుకోవాలి. సూర్యాపేటలో ఆర్ దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చే సమయంలో పటేల్ రమేష్ రెడ్డి త్యాగం చేశాడు సీట్ కోసం. కనుక ఆయనకు ఆ రోజు బుజ్జగించి ఖచ్చితంగా నేను లోక్సభ స్థానానికి పంపిస్తాము అని చెప్తేనే ఆయన ఆ రోజు ఉండడం. అలాగే కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. కనుక ఇక్కడ ప్రధానంగా పటేల్ రమేష్ రెడ్డి అలాగే జానారెడ్డి పేర్లే ప్రధానంగా వినపడుతున్నాయి. ఎవరికి ఇస్తారనేది చాలా సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జానారెడ్డి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నా. ఒకవేళ జానారెడ్డికి ఇస్తే పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. అది ప్రజెంట్ అయితే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా నిన్నటి వరకు కొనసాగింది. ఇక భువనగిరికి వద్దాం. భువనగిరి కూడా కాంగ్రెస్ స్థానమే. అది కోమటిరెడ్డి గెలవడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ స్థానంలో చామాల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినపడుతుంది, తీన్మార్ మల్లన్న పేరు వినపడుతుంది, కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వైఫ్. కనుక ఈ ముగ్గురి మధ్య ఎవరు పోటీ చేస్తే ఈజీగా బయటపడవచ్చు అనేటువంటి. బట్ కాంగ్రెస్ అయితే ఈజీగా గెలుచుకున్నటువంటి స్థానాల్లో ఉమ్మడి 2 లోక్సభ స్థానాలు చాలా సీరియస్ ఉంది. కనుక తీర్మానం వల్ల ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేస్తే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వరు. బట్ చూడాలి కిరణ్ కుమార్ రెడ్డి, తీర్మాన్ మల్లన్న లేదా అనువ్యంగా ఇంకోరి పేరన్నా వస్తుందా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి వరంగల్ లోక్సభ స్థానానికి వద్దాం. ఇక్కడ అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన కూడా తుంగతుర్తిలో త్యాగం చేశాడు సీటు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఆయనకు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఎక్కడో ఒక్కడ చూస్తారు, లేదా ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటి ఒక ప్రామిస్ చేసినట్టుగా మనకు వినపడుతుంది. ఒకవేళ ఎమ్మెల్సీ సాధ్యం కాకపోతే ఇప్పుడే ఇమీడియట్లీ ఆయనకు లోక్సభ వరంగల్ నుంచి దింపే అవకాశం ఉంది. సిరిసిల్ల రాజయ్య కూడా చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు, అధిష్టానం దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆయనే ఎంపీగా పోటీ చేసి గెలిపినటువంటి సందర్భం ఉంది గతంలో. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆల్రెడీ అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది. అదేవిధంగా సర్వే సత్యనారాయణ, ఆయన కూడా 2 సార్లు ఎంపీగా గతంలో పోటీ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి కూడా పనిచేసినట్టు సందర్భం ఉంది. ఇక్కడ దొమ్మాటి సాంబయ్య పేరు కూడా వినపడుతుంది. ఆయన లాస్ట్ టైం 2019లో పోటీ చేసింది దొమ్మాటి సాంబయ్యనే. బట్ ఎవరికి ఇస్తారు ఈ నలుగురులో అనేది సస్పెన్స్ గానే ఉంది. చూడాలి అద్దంకి దయాకర, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ లేదా మరొకరు అనుయంగా వస్తారని చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మహబూబాబాద్, ఇది ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్ స్థానం. 2019లో బలరాం నాయక్, ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు గతంలో, రాజశేఖర డయాంలో, గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. బట్ బలరాం నాయక్ పేరు పరిశీలిస్తున్నారు. బెల్లయ్య నాయక్ కూడా త్యాగం చేశాడు సీటు కోసం. అలాగే నెహ్రూ నాయక్, సూర్య, ఇట్లా 3-4 పేర్లు వినపడుతున్నాయి. ఎవరికి ఇస్తారు అనేది కొంచెం సస్పెన్స్ గానే ఉంది. చూడాలి మళ్ళీ లాస్ట్ టైం లాగానే బలరాం నాయక్ ఇస్తారా, బెల్లయ్య నాయక్ ఇస్తారా అని చూడాలి. ఎవరి మధ్యలో ఉందని చూడాలి. ఇది కొంచెం సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే ఇది ప్రజెంట్ అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా కొనసాగుతుంది కాబట్టి ఎట్లాగైనా ఇప్పుడు ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్యేలు దాదాపుగా గెలిచినటువంటి సందర్భం ఉంది కాబట్టి వరంగల్లో ఎక్కువ స్థానాలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కనుక ఈజీగా బయటపడొచ్చు అనుకుని ఉంది. అలాగే ఖమ్మం జిల్లాకు వద్దాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం లోక్సభ స్థానం గురించి ప్రత్యేకించి రేణుకా చౌదరి లాస్ట్ టైం 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. కనుక పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి, అలాగే పొట్ల నాగేశ్వర్, నందిని బట్టి విక్రమార్క వైఫ్, ఇట్లా మొత్తానికైతే 3-4 పేర్లు వినపడుతున్నాయి. ఖమ్మంకి సంబంధించి ఎవరికి ఇస్తారు? రేణుకా చౌదరి అయితే చాలా సీరియస్ గా ట్రై చేస్తుంది. ఆమె అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయి.
అలాగే పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి పేరు, ఇట్లా ముగ్గురు పేరు పడుతున్నాయి. అత్యధిక అయితే రేణుకా చౌదరి వైపే మొగ్గు చూపుతారుగా చూడాలి. లేదా అనూహ్యంగా అక్కడ పేరు ప్రియాంక గాంధీ అంటున్నారు, సోనియా గాంధీ పేరు కూడా వినపడుతుంది. అది ఒప్పుకుంటారా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందా ఏందని కూడా పరిశీలిస్తున్నారు. ఇక చివరిగా హైదరాబాద్కు వద్దాం. హైదరాబాద్ ఎంఐఎం కంచుకోటగా ఉంది. ఇప్పటికే 6-7 సార్లు లోక్సభ స్థానాలు మొత్తం కూడా ఎంఐఎం గెలుచుకుంది. అసదుద్దీన్ ఓవైసీ అయితే గడిచిన మనం 4-5 టర్మ్స్ ఆయనే ఎంపీగా కొడుతున్నారు. బట్ అది హైదరాబాద్ నామకే వస్తేగా పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తోంది. బట్ ఫిరోజ్ ఖాన్ పేరు వినపడుతుంది, అలాగే అజారుద్దీన్ పేరు వినపడుతుంది. అజారుద్దీన్ మొన్న మనం చూసాం జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఫిరోజ్ ఖాన్ కూడా ఓడిపోయాడు. బట్ ఇద్దరిట్లో మైనారిటీ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వీళ్ళిద్దరి పేరే పరిశీలిస్తున్నారు. ఎవరికి వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఓవరాల్ గా అయితే మనం ఒకసారి చెప్పుకుంటే రేనా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి. గడిచిన గతంలో 3 లోక్సభ స్థానాలకు అదనంగా కనీసం 9 స్థానాలనే గెలుచుకోవాలి. అంటే 12 స్థానాలు తగ్గకుండా గెలుపొంది తీరాలి. ఎందుకంటే చాలా స్థానాల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో తప్ప మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి జిల్లాలో కూడా సీరియస్ గా కంటెస్టెంట్స్ గెలిచారు కనుక అంతటా కూడా గెలుపొందే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం బీజేపీకి అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ 3 కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఈసారి లోక్సభ స్థానాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే విశ్లేషించుకుంటుంది అభ్యర్థులను మొదలుపెట్టాలని. బీజేపీ కూడా ఖచ్చితంగా మోడీ హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వాళ్ళు అనుకుంటారు. అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ అభ్యర్థి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా పావులు కలుపుతున్నట్టు అర్థమవుతోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.